హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్. అండ్ నా దేనికోసమో నానబెట్టానండి శనగపప్పు, ఇంకా మిగిలింది. సరే ఇందులో క్యాబేజీ వేసి వండుదామని చెప్పి తరిగాను. పాపం మా కత్తిపీట ముద్దు పెట్టుకుందండి. సూప్ పెట్టాను, ఆయింట్మెంట్ రాస్తానులేండి. రక్తం చిందించి వంట చేస్తున్నాను ఇవాళ. చాలా బాగుంటుందండి క్యాబేజీ శనగపప్పు, మీకు అందరికీ తెలుసు కదా. ఉంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ ఏంటంటే, మరి ఇది కమ్మగా ఉంటుంది పప్పు, మరి దానికి తీయగా పుల్లగా ఉండడానికి ఉల్లిపాయ పులుసు చేసేసుకుందామా. ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయాయి కదండి, చింతపండు రసం వేసేసుకుందాము. అలాగే కొద్దిగా శనగపిండి కలిపి పెట్టుకున్నాను. కొంచెం బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఉల్లిపాయ పులుసు టేస్ట్ని ఇంకొంచెం పెంచడానికి కొద్దిగా సాంబార్ పొడి వేద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో చేసిన సాంబార్ పొడి అనండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారండి. అందుకని మన ఆహారంలో ఎక్కువగా ఉల్లిపాయలు కూడా వాడుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసేసుకున్నాను. పూర్వకాలం ఈ ఉల్లిపాయ పులుసు సాయంత్రం మాటలు చేసుకునేవారండి పెద్దవాళ్ళు. కందిపొడి, దానికి కాంబినేషను ఉల్లిపాయ పులుసు. కానీ ఇవాళ రేపు 2 పూటలు ఎవరు తింటున్నారండి? అందుకోసం అని చెప్పి మనకు అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడే చేసుకోవడమే. ఇక్కడ దగ్గొస్తోందని కొంచెం మ్యూట్ చేశానండి. చూసారు కదా, పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటే కొత్తిమీర అయిపోయిందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటే వేసేసాను. అదనమాట. ఎంతైనా గొట్టు వస్తుంది కదండి. ఇప్పుడు క్యాబేజీ కూర పోపు వేసుకుందామండి. కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీ పట్టాను. కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు. మినపప్పు, జీలకర్ర, ఇంగువ. క్యాబేజీలో సి విటమిన్ ఉంటుంది, అలాగే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ తక్కువైతే క్యాబేజీ తినమని చెప్తారు. అలాగే ఆల్రెడీ నేను కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇందులో నేను ఎండుమిర్చి 2 వేసుకున్నాను. ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామందికి తెలిసే ఉండొచ్చు.
ఆల్మోస్ట్ నీరు ఎగిరిపోయిందండి. ఇదే కుక్కర్లో కింద ఉల్లిపాయ ముక్కలు ఈ గిన్నెతోటేమో ఇది పెట్టేశానండి. ఇగో అన్నం పెట్టేశాను. మనకి అడుగున కూడా ఏమీ అంటుకోలేదు కాబట్టి డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, ఎమ్మి టేస్టీ క్యాబేజీ, శనగపప్పు, కొబ్బరికూర కూర, ఉల్లిపాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్ లాగా తినచ్చు, స్నాక్ లాగా కూడా తినచ్చు. కప్పులో పెట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పులుసు కాలుతోందండి. పులుసు తీయగా పుల్లగా, సాంబార్ పొడి కొంచెం వేసాం కదండి, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.